ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతాను. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రియులారా, ఈ మాట ఎవరితో చెప్పారు అంటే, యాజకుడైనటువంటి ఏలి హన్నా అనేటువంటి స్త్రీతో తెలియచేస్తూ వచ్చాడు. హన్నా యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, ఆమె పిల్లలు లేక, సంతానం లేక, తన వైరి అయినటువంటి పెనిన్నా ద్వారా ఎంతగానో విసిగించబడి, ఎంతో బాధ పెట్టబడి, వేదన చెందుతూ ఉన్నటువంటి మనిషి. ఆమె ద్వారా ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉంది, మనోదుఖము అనుభవించేటువంటిదిగా ఉంటుంది. ఇటువంటి హన్న ఇటువంటి మనోదుఖముతో, వేదనతో పిల్లల కొరకు, సంతానము కొరకు ఎంతగానో ప్రలాపించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంది. అటువంటి మొరపెట్టుకునేటువంటి సమయంలో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏలీ భక్తుడు, ఏలీ అనేటువంటి యాజకుడు ఆమె దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. కాబట్టి నీవు ఇశ్రాయేలు దేవుని దగ్గర నీవు ఏ మనవైతే చేసుకున్నావో ఆయన నీకు అది అనుగ్రహించునుగాక అని ఆమెతో చెబుతూ వచ్చాడు. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటను బట్టి, ఏలీ చెప్పినటువంటి మాటను బట్టి, ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు, ఆయన ఎలాంటివాడు అనేది మనం చూస్తే, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలేమిటి అనేది మనం చూసినట్లయితే, ప్రియులారా చూడండి, మొదటి యోహాను సువార్త యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 45వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చూసారా, ఎవరు ఇశ్రాయేలు దేవుడు అంటే, ప్రియులారా, ఆయన పరిశుద్ధ దేవుడు. చూసారా, ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ప్రియులారా, యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఈ లోకానికి సవాలు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు. చూసారా, తన జీవితం అంతా కూడా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. అందుకనే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని ఆయన ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి ఆయన ఎటువంటి పరిశుద్ధుడో, ఎలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో, కాబట్టి ప్రజలందరూ కూడా అలాంటి పరిశుద్ధత, అలాంటి పవిత్రత కలిగి ఉండాలని ఆ దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు అని రాయబడుతూ వచ్చింది. రెండవదిగా ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. చూసారా, 45వ అధ్యాయము 11వ వచనంలోనే ఆ మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆయన సృష్టికర్త. ప్రియులారా, భూమిని ఆకాశమును కలుగు చేసినటువంటి వాడు, తర్వాత సమస్త మానవాళిని కలుగ చేసినటువంటి వాడు, తర్వాత
సముద్రంలో ఉన్నటువంటి జలచరములను ఆయన కలుగు చేసినటువంటి వాడు, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను ఆయన కలుగు చేసినటువంటి వాడు. అంతేకాదు మరి అంతరిక్షంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సూర్యచంద్ర నక్షత్రములను ఆయన కలుగు చేస్తూ వచ్చినటువంటి వాడు. కాబట్టి ఈయన ఎవరు? ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయనే సృష్టించాడు. ప్రియులారా, నీవు ఎలాంటి వాడువైనా, ఎలాంటి ఉన్నతమైనటువంటి మరి నేను ఉన్నతమైనటువంటి వాడను, ఉన్నతమైనటువంటి చదువు కలిగిన వాడను, ఉన్నతమైనటువంటి కులము కలిగిన వాడను, మరి మతము కలిగిన వాడను అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఆయన నీకు కూడా సృష్టికర్త. నిన్ను కూడా ఆయన సృష్టించాడు. నిన్ను కూడా ఆయన సృష్టించాడు. నిన్ను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి ఈ లోకంలో అందరినీ కూడా సృష్టించినవాడు ఆయనే. ఆయన సృష్టికర్త. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రియులారా, మూడోదిగా చూద్దాము. ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడనగు యెహోవా అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే విమోచకుడు. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన విమోచకుడు. ఆయన విమోచకుడు. విమోచకుడు అంటే విడిపించేటువంటి వాడు. విడిపించేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నది, యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన అందుకని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, లోకములో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాపముల నుండి ఆయన విడిపించే దేవుడు. మానవుని యొక్క మరి ఎలాంటి పాపంలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పటికీ, ఎటువంటి అపవిత్రమైనటువంటి జీవితం కలిగి మనుషులందరి చేత తృణీకరించబడి త్రోసివేయబడిన పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రియులారా పరిశుద్ధుడు. కాబట్టి ఆయన విమోచకుడు, పాపము నుండి విమోచించే దేవుడు. నువ్వు ఎటువంటి భయంకరమైన పాపంలో నీవు జీవిస్తున్నా కానీ నీ పాపము నుండి ఆయన విడిపించటానికి సమర్థుడు. అందుకనే ప్రియులారా, ఆ కల్వరి శిలువలో ఆయన ఎంతగానో శ్రమానుభవమును పొందుతూ వచ్చాడు, శ్రమ పడుతూ వచ్చాడు. చేతుల్లో కాళ్ళలో ఆయన మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, వీపున కొరడా దెబ్బలు, ఆయన ముఖం మీద ఉమ్మూస్తూ వచ్చారు. ఎంతగా క్రయము చెల్లించాడు. ఎందుకో తెలుసా? మానవుని యొక్క పాపము నుండి విడిపించాలని, మానవుడిని తన యొక్క పాపము నుండి, తన యొక్క శాపము నుండి విడిపించాలని ఆయన కల్వరి శిలువలో అంత క్రయము చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి ఈయన విమోచకుడు, పాపము నుండి విమోచించేవాడు, పాపము నుండి విడిపించేవాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అంటే ఎవరు అంటే ఆయన పాపము నుండి విడిపించేవాడు, విమోచకుడు. విమోచకుడు. తర్వాత ప్రియులారా, ఇంకొక మాట చూద్దాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. చూసారా ప్రియులరా, ఈ ఇశ్రాయేలు దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అంటే ఆయన ముందర నడిచేవాడు, ఆయన వెనుక భాగమును నడిచేవాడు, ఆయన కావలి కాసేటువంటి వాడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. మానవుడిని యొక్క మరి ఆయా ప్రమాదకరమైన పరిస్థితులలో నుండి ఆయన కాపాడి భద్రపరిచే దేవుడు. ప్రియులారా, ఇశ్రాయేలు దేవుడు అంటే సామాన్యుడు కాదు, ఆయన కాపాడే దేవుడు. నువ్వు ఎలాంటి మరి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి మరి ప్రియులారా నాశనకరమైనటువంటి మరి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ ఆయన నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు, నిన్ను భద్రపరిచేటువంటి దేవుడు, నీ రాకపోకలో తోడుగా ఉండేటువంటి దేవుడు.
చూసారా? కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీకు ముందు వెనుక ఆవరించి ఉండి నిన్ను కాపాడి భద్రపరుస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన మానవుణ్ణి కాపాడి భద్రపరిచే దేవుడండి. మానవుణ్ణి కాపాడి భద్రపరిచే దేవుడు. చివరికి ఒక మాట చూసుకుందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనం చూస్తాము. 4వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూసారా ప్రియులరా, ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే ఆయన ప్రార్థనలకించి ప్రార్థనకు జవాబులిచ్చే దేవుడు. ప్రియులరా, ఇక్కడ ఎబ్బేజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి తన చిన్నతనంలోనే తన తల్లి చనిపోతూ వచ్చింది. అతను కంటూ మరి డెలివరీ టైంలో తన తల్లి చనిపోతూ వచ్చింది. తను వేదన పడి నేను మరి ఇతను కన్నాను కాబట్టి ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాలి అని చెప్పి ఆమె అనుకుంది. అందుకని ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన. కాబట్టి ఇలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, మనుషులందరి చేత తృణీకరించబడినటువంటి వ్యక్తి, అందరి చేత త్రోసివేయబడి ఎవరు కూడా గౌరవింపబడినటువంటి వ్యక్తి ఈ ఎబ్బేజు. అటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఈ ఎబ్బేజు ఏం చేస్తూ వచ్చాడో తెలుసా? ఇశ్రాయేలు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దును విశాలపరచయ్యా, నీవు నాకు తోడుగా ఉండయ్యా, కీడు రాకుండా ప్రతి కీడు నుండి నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ 4 విషయాలు పెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించాడు, ఆయన మొరాలకించాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చి అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఇశ్రాయేలు దేవుడు అంటే ఎవరో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఇటువంటి ఇశ్రాయేలు దేవుని యొద్దకు వచ్చి హన్నా ప్రార్థన చేస్తూ వచ్చింది. కాబట్టి మరి ఏలీ ప్రధాన యాజకుడికి తెలుసు ఈ ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడో, ఏ విధమైనటువంటి గొప్ప కార్యములు చేయగలడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా? హన్నా చేస్తూ వచ్చినటువంటి ప్రార్థనను బట్టి విని ఆయన ఏమన్నాడో తెలుసా? నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్నటువంటి మనవి ఏదైతే ఉందో ఆయన నీకు దయచేస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో నీవు దేని కొరకు నువ్వు మొరపెడుతూ ఉన్నావు? దేని కొరకు నువ్వు మనవి చేసుకుంటూ ఉన్నావు? నీ ఉద్యోగం కోసం మనవి చేస్తున్నావా? లేకపోతే నీ కుటుంబం యొక్క అక్కర కొరకు, అవసరతల కొరకు నువ్వు మనవి చేస్తూ ఉన్నావా? నీ అప్పుల కొరకు నువ్వు మనవి చేస్తూ ఉన్నావా? నీ కలిగి ఉన్నటువంటి నీ అనారోగ్యమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ ఉన్నావా? లేకపోతే నీకున్నటువంటి మరి మనుషులందరి చేత తృణీకరించబడి త్రోసివేయబడి మానసికమైనటువంటి వేదనతో ఉండి దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటున్నావా? అయ్యా, నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు, నన్ను కాపాడు, ఇదిగో ఈ నింద నుండి నన్ను కాపాడు అని తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీవు దేని కొరకు మనవి చేస్తున్నావో తెలియదు, కానీ ఈ ఇశ్రాయేలు దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, విమోచకుడైనటువంటి దేవుడు, ఆశీర్వదించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నీ మనవి ఆలకించి నీ మనవికి ఆయన జవాబిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీవు విశ్వాసముంచి నమ్మకముంచి ఆయన వైపు నువ్వు చూస్తూ వచ్చినప్పుడు, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు నాయన.
ఇశ్రాయేలు దేవుడు నీవు మనవి చేసుకున్న దాన్ని నీకు దయచేయునుగాక అని మా పితరుడు ఏలీ నాయన భక్తుడు ప్రభా నాయన హన్నతో సెలవిస్తూ వచ్చాడు. అవును ప్రభా, నీవు ఇశ్రాయేలు దేవుడు నాయన, మీ వందనములు స్తోత్రాలు. సృష్టికర్త అయిన దేవుడు అయ్యా, పరిశుద్ధుడవు నాయన, అందుకై మీకు వందనాలు. ప్రార్థన ఆలకించి ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు ప్రభువా నాయన, మీకు వందనములు స్తోత్రాలు నాయన. ఈనాడు ఎంతమంది నాయన వారి సమస్యలను బట్టి, వారి కలవరమును బట్టి, వారి దుఃఖమును బట్టి ఎవరు మీకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో అయ్యా, వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి. వారి ప్రార్థనలకు మీరు జవాబును అనుగ్రహించండి ప్రభువా. దేవా, సహాయం చేయండి నాయన. మీరు విమోచకుడు, వారి పాపముల నుండి మీరు విమోచించండి, విడుదల చేయండి, వారికి గొప్ప స్వాతంత్ర్యం అనుగ్రహించండి నాయన. సహాయం చేసి మహిమ పొందండి. మరి ఎవరైతే ప్రభువా మరి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారో వాళ్ళందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. వారి అక్కర కొలది, వారి అవసరత కొలది మీరే వారికి సహాయం చేసి మహిమ పొందండి నాయన. వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వారికి మీరే ఉద్యోగం అనుగ్రహించండి. అనారోగ్యముతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి స్వస్థతను కలుగ చేయండి ప్రభా. మాకు తెలియకుండా ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి వారిని విడిపించండి ప్రభా. మీరే సహాయం చేసి మహిమ పొందండి. వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని, తప్పకుండా మా ప్రార్థనకు జవాబిస్తారని విశ్వాసముతో నమ్మకంతో మీ వైపే చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.